మూడో అంశం నీట్ పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అటు ప్రజల్లో కానీ ఆ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్లో కానీ పిల్లల తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో కానీ చాలా బలంగా ఆందోళనలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదిక కానీ మీడియా వేదిక కానీ చాలా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడించారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. సో నేను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలి. రద్దు చేయడమే కాదు, వెంటనే ఎక్కడనైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 లక్షలకు 40 లక్షలకు ఈ పేపర్లు అమ్ముడు పోయినాయి బహిరంగ మార్కెట్లో అని వార్తలు వచ్చినాయి. అక్కడ కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. తక్షణమే మరి దీంట్లో ఈడీని కూడా ఎంటర్ చేయాలి. తెలంగాణలో ఏదో గొర్రెల పంపిణీ మేము గత ప్రభుత్వం చేస్తే ఆ లబ్ధిదారులు ఆ గొర్రెల్ని కిందికి అమ్ముకున్నారని చెప్పి ఇక్కడ ఈడీని ఎంటర్ చేశారు బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి. అంటే ఒక గొర్రెని అమ్ముకున్న లబ్ధిదారుని మీదకి ఈడీ వచ్చే ప్రయత్నం చేసింది. ఆ గొర్రెల పంపిణీలో ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల మీదకి ఈడీని ఇక్కడికి పంపించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుసుకొని మిలాఖత్ చేసినటువంటి ఆ ప్రయత్నము మరి 30 లక్షలకు 40 లక్షలకు బహిరంగ మార్కెట్లో నీట్ పేపర్లు బీహార్, గుజరాత్లో అమ్ముడు పోయినాయి అని చెప్పి వివరాలు బయటకు వచ్చి కొన్ని అరెస్టులు జరిగిన తర్వాత నేషనల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వార్తా కథనాలు వచ్చిన తర్వాత కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే, ఇది ఈడీకి ఎందుకు కనబడతలే? ఇక్కడ ఒక గొర్రె అమ్ముకుంటే కనబడ్డటువంటి సందర్భంలో ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మరి అక్కడ 30-40 లక్షలకు ఒక పేపర్ అమ్ముకుంటే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతలే? లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్ని పణంగా పెట్టేటట్టు, బలి పెట్టేటట్టుగా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరేం మాట్లాడరు. ఆనాడు మేము ప్రభుత్వంలో ఉంటే 1-2 సెంటర్లలో ఏదో బయోమెట్రిక్ సిస్టమ్ ఫాలో కాలేదు గ్రూప్ 1 ఎగ్జామ్లో అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని చెప్పి. మొత్తం వీళ్ళంతా ఆందోళన చేస్తారు ఏదో జరిగిపోయిందని చెప్పి. ఇవాళ ఇంతమంది లక్షలాది మంది భారతదేశం మొత్తంలో కూడా ఇబ్బందులు పడతా ఉంటే మరి ఏ కోర్టు కూడా జోక్యం చేసుకొని పరీక్ష రద్దు చేయాలని చెప్పదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏదో తూతు మంత్రంగా నిన్న ఏదో ఒక షోలాగా ఏదో చేసి కొంతమంది వెళ్ళిపోయారు తప్ప ఆ సీరియస్నెస్సే కనబడతలేదు. అంటే బీజేపీ, కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయినాయా? ఇవాళ నేను ఈ ముఖ్యమంత్రిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ నీట్లో రాష్ట్రం మనం ఎంబీబీఎస్ సీట్లలో 15% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన సీట్లు పోతున్నాయి. తర్వాత పీజీ సీట్లలో 50% ఓపెన్ కోటా అని చెప్పి దేశమంతా మన పీజీ సీట్లు పోతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోనే ఈ సిస్టమ్ ఉండడం వల్ల, తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల మన వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా సరిదిద్దే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.